హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వైజాగ్ పిల్ల. యాక్చువల్లీ చాలామంది అడుగుతున్నారు, చాలా డౌట్స్ అడిగారు. అంతేకాకుండా అక్క 2 వీక్స్ అయింది, ఏంటి 7 వారాలు వ్రతం చేయలేదు, ఎందుకు ఆగిపోయావు అని చెప్పేసి అడిగారు అనమాట. చిన్న రీజను. యాక్చువల్లీ అంటే చెప్పచ్చా చెప్పకూడదో తెలీదు, బట్ చెప్పాలి, అందరికీ తెలియాలి కూడా. నా హెల్త్ అండ్ నా సైక్లింగ్ అవనివ్వండి, ఏదైనా సరే పర్ఫెక్ట్గా ఉంటుంది. పెయిన్స్ అవనివ్వండి, చిన్న చిన్నవి అనేది స్ట్రగుల్స్ అనేది లైఫ్లో ఎవరికైనా హెవీ వర్క్ వల్ల హార్ట్ ప్రెషర్, వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉన్నప్పుడు ఉండేవి. బట్ సైక్లింగ్ అనేది పర్ఫెక్ట్ టైం అంటే టైం, డేట్ అంటే డేట్, ఎగ్జాక్ట్గా టైంకి వచ్చేది. కానీ ఇప్పటికీ ఒక 6 మంత్ నుంచి ఏమో అందరూ కామెంట్స్ చేయడమో తెలియదు, ఎవరి దిష్టి తగిలిందో తెలియదు, నేనే చెప్తున్నాను. ఎందుకంటే నా సైక్లింగ్ స్కిప్ అయిపోతుంది అనమాట. దానికి భయపడి మొన్న వీక్ కన్నా ఆ ముందు వీక్ నేను చేయలేకపోయాను. అంటే మధ్యలో ఏమైనా అయితే ఒక వీక్ మిస్ అవుతుంది. అందులోని రథము మొత్తం అంతా మా వారు మళ్ళీ తీయాలి, అతనికి కొంచెం మళ్ళీ అటు ఇటుగా పిల్లలు రావడం ముట్టుకోవడం, అదేది నాకు ఇష్టం లేక ఒక వీక్ స్కిప్ చేశాను. ఆ వీక్ స్కిప్ చేయడం ఏమంటే ఆ రోజు నేను అనుకున్నది అవ్వలేదన్నమాట. అయ్యో చేసుకోలేకపోయానని బాధపడ్డాను. దట్ నెక్స్ట్ వీక్ మళ్ళీ చేద్దాం అనుకునేసరికి శుక్రవారం నైట్ అనమాట సైక్లింగ్ వచ్చింది. దానివల్ల శనివారం చేయలేకపోయాను అనమాట. అది రీజన్. అంతేగాని కావాలని ఎక్కడ ఆపలేదండి. నేనైతే మాత్రం వారాలు స్టార్ట్ చేశానంటే ఫస్ట్ వీక్ నుంచి 8th వీక్ వరకు గ్యాప్ రాకుండా ఎవ్రీ ఇయర్ చేసుకుంటుందని. మహా అయితే 1 వీక్ స్కిప్ అయ్యేది, కానీ ఈసారి మాత్రం ఇలా అయింది. బట్ ఈసారి కంటిన్యూగా అయినట్టయితే సంక్రాంతి మరుసటి రోజుకి 8వ వారం పడుతుంది అనమాట. చూడాలి మరి ఎలా అవుతుంది అనేది. ఆ తండ్రి మీద ఆధారపడి ఉంది, ఎలా చేయించుకుంటారో అతని ఇష్టం. మరి అయిపోగానే తిరుపతి కూడా వెళ్ళాలనుకుంటున్నాను. మన సిల్వర్ ప్లే బటన్ అయితే వచ్చింది, అది మీ అందరికీ తెలుసు. బట్ అదైతే నేను ఓపెన్ చేయలేదు, ఓపెనింగ్ వీడియో అందుకే పెట్టలేదు. ఎందుకంటే అది అక్కడ ఇప్పుతామని చెప్పేసి, అక్కడ ఓపెన్ చేద్దామని చెప్పి మా వారు. మనం లాస్ట్ టైం నేను తిరుపతి వెళ్ళినప్పుడు ఎంతమంది, అరౌండ్ 30K 40K, ఇంకా తక్కువే, నాకు తెలిసి గుర్తులేదు. కానీ తండ్రి నేను మళ్ళీ నీ దగ్గరకు వచ్చానంటే సిల్వర్ ప్లే బటన్తోనే వస్తాను. ఇయర్ జనవరిలో వెళ్ళినప్పటికీ 30K, మనకి ఇయర్ ఎండింగ్కి 1,00,000 దాటేశారు. చాలా మంచిది కదా, చాలా హ్యాపీగా ఉంది. మీ అందరూ మంచి సపోర్ట్ ఇచ్చారు నాకు. ఇంకా మంచి సపోర్ట్ ఉంటుందని మీ దగ్గర నుంచి నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎవరికి ఏది కూడా బ్యాడ్గా చెప్పను, బ్యాడ్గా చేయను. నేను అనుకున్నంతలో, నాకు తోచినంతలో, నాకు వచ్చినంతలో ఇలా అమ్మ గురించి, అయ్యవారి గురించే చెప్పగలను, చేయగలను. నేను పూజలు అయితే మాత్రం ఇప్పుడు కాదండి, యూట్యూబ్ స్టార్ట్ చేయక ముందు నుంచి కూడా నేను పూజలు చేసుకుంటే, యూట్యూబ్ కోసం పూజలు చేస్తున్నారా అక్క అని చాలామంది అడిగారనమాట. తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు కూడా. అండ్ తెలిసిన వాళ్ళకు కూడా తెలుసు యూట్యూబ్ కన్నా ముందు నుంచి నాకు పూజలు ఎక్కువ అని చెప్పి. బట్ కొంచెం ఫేమ్ వచ్చాక ఒక్కొక్కరి మైండ్లో ఒక్కొక్కలా థాట్స్ ఉంటాయి, తప్పలేదు. ఎవరిష్టం వాళ్ళది, ఎవరు ఎలా అనుకుంటారు, వాళ్ళ మైండ్ వాళ్ళ ఇష్టం అనమాట. బట్ నేనైతే మాత్రం యూట్యూబ్కి ముందు నుంచే పూజలు ఎక్కువ అండి. ఏ రోజు కూడా అప్పుడు మా వారు వాట్సాప్ స్టోరీస్, అదే స్టేటస్లు పెట్టేవారన్నమాట. ఇప్పుడు యూట్యూబ్ ఈ రీల్స్ పోస్ట్లు అలా అయినాయి. మీ అందరి సపోర్ట్ నాకు దొరికింది, చాలా హ్యాపీగా ఉంది అసలు. ఈ వారాలు ఫినిష్ అయిన తర్వాత అయ్యవారి దగ్గరికి వెళ్ళి అయ్యవారి సన్నిధానంలో నేనైతే సిల్వర్ ప్లే బటన్ అయితే ఓపెన్ చేయాలనుకుంటున్నాను. సిల్వర్ ప్లే బటనే కదా, చిన్నదే కదా, దీనికి ఎందుకంత ఇది అని అనుకోవచ్చు. కానీ మన లైఫ్లో మనం ఒకటి ఫస్ట్ అనుకునేది ఆ అచీవ్మెంట్ అనేది. ఒక మెట్టు మనం ఎక్కామంటే అతని వల్లే. నేనైతే ఆవిడ వల్ల, మా అమ్మ వల్ల, మా అయ్యవారి వల్లే. అదొక్కటి నా మైండ్లో ఉంది. కాబట్టి మేము అనుకున్నది ఏదైనా, మనం ఏదైనా అనుకున్నామంటే అది పర్ఫెక్ట్గా చేయాలి. మీరు బిలీవ్ కూడా చేయలేరు. ఇలానే ఉండండి. ఇప్పుడే చెప్తా, కొంచెం కెమెరా తీయకు. వచ్చేసాను, మీ అందరికీ చూపించాలి. యాక్చువల్లీ చూపించలేదు కదా ఇప్పుడు దాకా. దిస్ ఈజ్ మై యూట్యూబ్ సిల్వర్ ప్లే బటన్. అంటే నేను స్టోరీలో మెన్షన్ చేశాను, చెప్పాను అనమాట, ఇన్స్టాగ్రామ్ స్టోరీలో. కానీ మన యూట్యూబ్ చూసిన వాళ్ళు చూడరు కదా. ఈ యూట్యూబ్ ప్లే బటన్ వచ్చింది. నేను సీల్స్ కూడా ఇప్పలేదు ఎక్కడ. కానీ చాలామంది రాగానే ఓపెన్ చేసి వీడియో చేస్తారు. నాకు కూడా అనిపించింది, అబ్బా ఇప్పేద్దాం ఒకసారి, ఎలా ఉందో ప్లేయర్ చూసేద్దాం అని చెప్పి చాలా అంటే చాలా ఎక్సైట్ అయ్యాను. కానీ మా వారు మొక్కుకున్నారు, అది అవ్వాలి అని చెప్పి తిరుపతి వెళ్తాను, మెట్లికే వెళ్తాను, అయ్యవారి సన్నిధానంలోనే ఓపెన్ చేస్తాను. అండ్ తిరుపతి వెళ్ళేది కూడా ఎలా అనేది ఏంటనేది జనవరిలో అసలు మేము అందరం ఫ్యామిలీ మొత్తం ఎన్నుకున్నామండి. ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకెళ్తానని యాక్చువల్లీ మా వారు అనుకున్నారు. బట్ ఏమైందంటే మేము ఆ బుకింగ్ టికెట్స్ రిలీజ్ అవుతాయి కదా, 300 రూపీస్ టికెట్స్. ఆ టికెట్స్ టైం కొంచెం ఈయన తీయలేకపోయారనమాట. టైం అనుకూలం అవ్వకపోగా
టికెట్స్ ఫిల్ అయిపోతాయి తెలిసిందే కదా. అందుకోసమని ఫ్యామిలీ మొత్తం క్యాన్సిల్ చేసి మేము ఫ్రీ దర్శనంకైనా మేము వెళ్ళిపోతాం, పిల్లల్ని తీసుకొని అందరినీ సఫర్ చేయడం మాకు ఇష్టం లేదు. అండ్ ట్రైన్ టికెట్స్ కూడా మాకు అనుకూలంగా అవ్వలేదన్నమాట. మేము తీసుకెళ్తున్నాం కాబట్టి అందరినీ బాగా తీసుకెళ్ళాలనేది మా ఉద్దేశం అనమాట. అందుకోసం అని చెప్పి అందరినీ హోల్డ్ చేసి సమ్మర్ హాలిడేస్లో వెళ్దాం అక్క అని చెప్పి అందరికీ చెప్పుకున్నారు మా వారు. అందుకోసం అని చెప్పేసి సమ్మర్ హాలిడేస్ అందరితో ట్రిప్ మళ్ళీ. అండ్ జనవరిలో అయితే మాత్రం కంపల్సరీ మేమైతే వెళ్ళిపోతామండి. అది కూడా ఎలా ఆయన దగ్గర నుంచి నాకు పిలుపు వచ్చిందనమాట, జనవరిలో రా అని చెప్పి. అది ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. తిరుపతిలోనే చెప్తాను. తిరుపతిలో నేను అనుకున్నది అక్కడికి వెళ్ళి ఇది ఓపెన్ చేసిన తర్వాతే అసలు నేను ఎందుకు వెళ్ళాను, అతని దగ్గర నుంచి పిలుపు ఎలా వచ్చింది అన్నది కూడా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ అయితే మాత్రం చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారు. అక్క మాకు కొన్ని కీళ్ళు లైక్ ఇంట్లో పురుడు మైలులు అలాంటివి ఉంటున్నాయి, ఎలా అక్క పూజలు చేయొచ్చా చేయకూడదా అని చెప్పి. ఇంటి పేరు ఒకటైతే మాత్రం మైలు తగులుతుందిరా. ఇంటి పేరు ఒకటి కాకపోతే 3 రోజుల మైలు 11 రోజుల మైలు ఉంటుంది, అది చూసుకొని చేసుకోండి. ఇంటి పేరు ఒకటైతే మాత్రం కంపల్సరీ మైలు ఉంటుంది కాబట్టి మైలు తీరేదాకా పూజ చేయకండి. వన్స్ 1 వీక్ పర్వాలేదు, 2 వీక్స్ పర్వాలేదు, 3 వీక్స్ పోస్ట్ పోన్ అయ్యింది ఎప్పుడో పూజ మళ్ళీ మొదటి నుంచే చేయాలి. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ నాది లాస్ట్ వీక్ 2 వీక్స్ కంటిన్యూగా పోస్ట్ పోన్ అయిపోయింది. 2 వీక్ ఇప్పుడు నేను రేపు చేయకపోయినా అనుకోండి, నెక్స్ట్ వీక్ చేశానంటే నేను మళ్ళీ మొదటి వారం నుంచే నేను లెక్క వేసుకోవాలన్నమాట. అదొక్కటి క్లారిటీ పెట్టుకోండి. మధ్యలో ఇంకొక వీక్ గ్యాప్ వచ్చినా పర్వాలేదు, కానీ కంటిన్యూగా 3 వీక్స్ మాత్రం గ్యాప్ రాకూడదు. అలా చూసుకొని చేసుకోండి పూజ మాత్రం ఎప్పుడైనా సరే. అదొక్కటే మెయిన్ అనమాట. కంటిన్యూగా 3 వారాలు ఫస్ట్ స్టార్టింగ్ చేయాలి, తర్వాత 3 వారాలు గ్యాప్ రాకూడదు. 1 వారం గ్యాప్ వచ్చినా పర్లేదు, 2 వారాలు గ్యాప్ వచ్చినా పర్లేదు. కంటిన్యూగా 3 వారాలు ఎప్పుడైతే గ్యాప్ వచ్చాయో మళ్ళీ మొదటి నుంచే పూజ చేయాలన్నమాట. అక్క 7 వారాలు అయిపోయి 2 వారాలు గ్యాప్ వచ్చాయి, 8వ వారం తర్వాత చేసుకోవచ్చు. చేయండి, ఉద్యాపన ఆ రోజే ఇచ్చేసేయండి. అయ్యా పంతుల వారికి ఏమంటారు స్వయంపాక దానాలు ఆ రోజే ఇచ్చేసుకోండి. ఉద్యాపన ఇచ్చేసారంటే మీరు ఫ్రీ అయిపోతారనమాట. 7వ వారం పూజ కొంచెం స్పెషల్గా చేయాలనుకుంటున్నాను. అంటే ఇంకా రాలేదులండి, ఇంకా రేపు 4 కంటిన్యూగా అవ్వాలి, ఎక్కడ బ్రేక్ రాకూడదని తండ్రిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఇంకా బ్రేక్ కూడా ఇవ్వను. లాస్ట్ వీక్ ఫ్రైడే పూజ అయిపోయింది, ఈ వీక్ ఫ్రైడే పూజ అయిపోయింది. అయ్యవారికి బ్రేక్ ఇచ్చిందేమో కానీ అమ్మవారికి చూసారా అసలు బ్రేక్ లేకుండా ప్రతి వారం పూజ అయితే చేయించేసుకుంటుంది మా అమ్మ. అంటే మార్నింగ్ ఇన్ కేస్ నేను లేవకపోయినా ఓపిక లేకపోయినా ఈవినింగ్ పూజ అయినా చేసేస్తానని తప్పించి అసలు బ్రేక్ అయితే అసలు ఆవిడ అసలు తీసుకోవట్లేదు అనమాట. నేను మా తల్లి దయ నా ప్రాప్తి, నాకు ఒప్పుకున్నంత వరకు ప్రతి శుక్రవారం పూజ చేసుకోవడానికే ట్రై చేస్తానన్నమాట. అండ్ రేపు 7 వారాల సప్త శనివారాల వ్రతంలో 4th వీక్ పూజ అనమాట. అండ్ ఈ రేపు మాత్రం ఎలా చేసుకుంటున్నాను ఏంటి పిండి ప్రమిద ఎలా చేయాలని మళ్ళీ ఇంకొక వీడియో ఫుల్ వీడియో చేసి మీకైతే యూట్యూబ్లో అప్డేట్ ఇస్తాను. అండ్ ఇప్పటిదాకా మన ఛానల్లో ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ వైజాగ్ పెళ్ళింగ్ కొంచెం ముందుకు నడిపించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేసి ఇలాంటి వీడియోలు ఇంకెన్నో చేయాలని కొంచెం ఒక హ్యాపీనెస్ అనమాట. మీ లైక్తో నాకు మంచి హ్యాపీనెస్, ఇంకొంచెం ఓపిక అంటారు కదా, మీ లైక్ వల్లే నాకు ఇంకా 100 రెట్లు ఓపిక అయితే నాకు వస్తుంది అనమాట. అఫ్కోర్స్ మా వారి సపోర్ట్ వల్ల కూడా కండి, కాకపోతే మీ లైక్తో ఇంకొంచెం ఓపిక అయితే వస్తుంది అనమాట. మన వీడియో మీకు నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ అయితే చేయండి. అమ్మవార్లు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. అమ్మవారు అయ్యవారు ఎవ్రీ వీక్ లాగే ఈ వీక్ కూడా రెడ్ రోజెస్తో అమ్మవారికి అయితే పూజ అయితే చేసేసుకున్నాను. నా దుర్గమ్మకి వాళ్ళ స్పెషల్ అనమాట. అమ్మకు కూడా రోజ్ ఫ్లవర్స్తో పూజ అయితే చేసుకున్నాను. ఒకసారి అమ్మవారిని చూపించే నా బుజ్జి తల్లిని. ఇక్కడ నా లక్ష్మమ్మ అమ్మవారు, అయ్యవారు అమ్మవారు, అక్కడ అయ్యవారు అమ్మవారు అనమాట. ఇవాళ చిన్న చేంజ్ ఉంది, శివయ్య దగ్గర నుంచి చూపించు మా వాళ్ళకి. శివయ్యకి ఇవాళ కొత్తగా ఓంకారం అయితే పెట్టాను. ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. పూజ అయితే మాత్రం ఇలా జరిగింది ఈ శుక్రవారం. రేపు శనివారం పూజలో కలుసుకుందాం. నేను మీ వైజాగ్ పిల్ల.